శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణంలో ఉన్నటువంటి పూర్వకాండలో ఉన్నటువంటి విషయాలని విశేషాలని స్థూలంగా సూక్ష్మంగా చర్చించుకున్నాం మనం. ఒక దేవతారాధన యొక్క ప్రాశస్త్యాన్ని, శిల్పకళా శాస్త్రాన్ని, ఆయుర్వేదమని, మంత్రభాగమని, ఆరాధన ఉపచార విభాగాన్ని మొత్తం ఈ గరుడ పురాణం ఏవేమైతే చెప్తున్నదో, జ్యోతిష్యం అనుకోండి, మరొకటి అనుకోండి, మొత్తం అన్నీ కూడా ఒక సూక్ష్మంగా దాన్ని పరిశీలన చేసి గరుడ పురాణము అనగానే జనాలలో కలిగేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి భావన ఏమిటి అంటే, గరుడ పురాణము అంటే అది ప్రేత విభాగము, ఒక జీవి యొక్క తర్వాత దశ ఏమిటి అనేది మాత్రమే గరుడ పురాణం అనే అపప్రథ తప్పు అనేటువంటి ఒక సూక్ష్మ రహస్యాన్ని మనం ఎంతకాలం కూడా చర్చించుకోవడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ముందు చేసేటువంటి ఈ కర్మలన్నీ కూడా మనిషి యొక్క ఉత్తర భాగములో ఉపయోగపడతాయన్న నిజాన్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. నిజానికి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా తమ తమ యొక్క పితృదేవతలకి తర్పణాలు ఆచరించాలి. పితృదేవతలు మన దగ్గర నుంచి పెద్దగా ఆశించేది ఏం ఉండదు. వారు దేవతాస్వరూపులు. ఒకసారి జీవి ఈ దేహాన్ని దాటిన తర్వాత దేవతాస్వరూపం అవుతుంది. ఆ దేవతాస్వరూపము మన నుంచి ఆశించేటువంటిది ఏమిటి? ఒక్క గుక్కెడు నీళ్ళ తర్పణం వాళ్ళు ఆశిస్తారు. అది ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది? పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహము లేదు అనడానికి సాధారణంగా పితృదేవతలు అనేవాళ్ళు ఉంటారా అనేటువంటి ఒక వితండము సమాజంలో కనబడుతుంది. మనిషి తర్వాత ఏమిటి? ఇప్పుడు కొంతమంది ఈ మతాలు మారడం వలన, ఈ వర్ణ సంకరం జరగటం వలన జరుగుతున్న ప్రమాదం ఏమిటి అంటే, ఆచార వ్యవహారాదులలో కలిగేటువంటి కొన్ని లోపాల వలన పితృదేవతలు ఈ జీవి పెట్టేటువంటి, ఈ వ్యక్తి పెట్టేటువంటి పిండ ప్రదానాల్ని స్వీకరించరు. తద్వారా ఏమవుతోంది? ఆ పితృదేవతా సమూహం అంతా కూడా ఆకలిగా ఉంటుంది, అసంతృప్తితో ఉంటున్నారు. పితృదేవతలు అసంతృప్తి ఎక్కడ చెందుతారు అంటే వర్ణ సంకరంలో జరుగుతారు అని మనకి శాస్త్రం చెప్తోంది. మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక పద్ధతిని మనం ఆచరించాలి. ఆ పద్ధతిని మనంగా దాన్ని తృణీకరించకూడదు. ఎందుకు తృణీకరించకూడదు అంటే, దాని వెనకాల ఒక ఋషి సాంప్రదాయము. పూర్వకాలం చూడండి, పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు? ఒక సంబంధము, ఒక వివాహము, ఒక బంధము కలుపుతున్నాము అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తప్పనిసరిగా చూడవలెను అనేవారు. ఎందుకని? ఆ విధంగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ తద్వారా పితృదేవతలకి తర్వాత తరాలు అందించేటువంటి ఆ తర్పణాల వలన, ఆ యొక్క పితృదేవత సేవ వలన పితృదేవతలు సంతృప్తులై ఆ కుటుంబాన్ని ఆనందంగా అభివృద్ధి పథంలో ఉంచేవారు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి వర్ణసంకరం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ప్రమాదం ఏమిటి? సాధారణంగా స్థూలదేహంతో చూసామనుకోండి, ఏముంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు వివాహం చేసుకున్నారు, ఇంతవరకే కనపడుతుంది. ఇది దాటి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ వర్ణసంకరం వల్ల జరిగినటువంటి ఆ చిన్నపాటి తప్పిదం వలన ఏం జరిగింది? ఈ 2 తరాల యొక్క పితృదేవతలు కూడా అసంతృప్తితో ఉండడం వలన ఇప్పుడు సమాజంలో చూడండి, పిల్లలు లేకపోవడం అనేటువంటి ఒక పెద్ద సమస్య విషమంగా మారిపోతోంది. ప్రతి ఇంట వివాహం కాని వాళ్ళు చాలామంది పెరిగిపోతున్నారు చూడండి. అట్లానే అనారోగ్యంతో కూడినటువంటి పిల్లలు, అవసరం లేనటువంటి మేధస్సుతో కూడినటువంటి సంతతి, సమాజానికి ఉపయోగపడనటువంటి సంతతి, వీళ్ళందరూ పెరిగిపోవట్లా మనకి. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక మనిషి తన యొక్క అహంకారాన్ని చంపుకొని దైవము, మన పూర్వీకులు, ఈ ప్రకృతి అనేటువంటి ఒక స్పృహలోకి వచ్చే స్థితిలో తప్ప తను చేసినటువంటి తప్పిదానికి పర్యవసానాన్ని తాను గ్రహించలేడు. ఇంత సూక్ష్మంగా ఎప్పుడు ఆలోచించాలి అంటే మన పూర్వీకులు, మన శాస్త్రము ఎడల ఒక అవగాహన కలిగి ఉండాలి, దానిని గౌరవించాలి. అన్నీ వితండంతో ఆలోచిస్తే మనం నిరూపించలేము. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని నిరూపణలు కావడానికి కొంత సమయం పడుతుంది. చాలామందికి పితృదేవతలు ఏమిటండి, అసలు దేవతల వాళ్ళు, మా ఇంట్లో మనిషి కదండి అనేటువంటి ఒక మాట మాట్లాడతారు. ఒక చిన్న శ్లోకాన్ని మనం గమనిద్దాం. ఈ శ్లోకాన్ని రామాయణమునందు యుద్ధకాండ యందు అగస్త్యుడు శ్రీరాముల వారికి చెప్పారు. ఏమని చెప్పాడు? దేవతా గణము యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్పారు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి, పితరో వసవస్సాధ్య హిస్వినో మరుతో మడుగు, వాయుర్వహ్ని ప్రజాపాన ఋతుకర్త ప్రభాకర. పితరో వసవస్సాధ్య, పితర వసవ సాధ్య.
సాధ్యార్షయశ్చయే, మనం పురుష సూక్తంలో వింటాం కదా వీరి పేర్లు. మనం పితృదేవతలు ఉన్నారు అనడానికి ఇది ప్రమాణం మనకి. సాక్షాత్తు అగస్త్యుడు శ్రీరామచంద్రుల వారికి చెప్పినటువంటి మాట పితృదేవతలు అనడానికి ప్రమాణం ఇది మనకి. ఏషః బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి పితరో వసవస్సాధ్య హిస్వినో మరుతో మనహువాయుర్వహ్నే ప్రజాపాన ఋతకర్త ప్రభాకర అని చెప్పినటువంటి దాంట్లో పితృలు వసువులు, ఆ అష్టవసువులు వారే కదా, ఆ భీష్ముడే కదా భూలోకంలో పుట్టింది ఆయన. ఆ సాధ్యుల గురించే కదా పురుష సూక్తం ప్రశస్తి చెప్తోంది, వారి ప్రశస్తి చెప్తోంది. అలాంటి పితృదేవతల్ని మనం నిరంతరం కొలుచుకోవడం మన బాధ్యత అని మనం మర్చిపోకూడదు. అలా ఈ జీవి పితృదేవతా స్వరూపంగా మారడానికి కావలసినటువంటి, ఈ జీవి పితృదేవతా స్వరూపంగా మారే ముందు జరిగేటువంటి పరిణామం ఏమిటి అనేటువంటిది ఒక కుతూహలం మనలో కలుగుతుంది. చాలామందికి ఒక జీవి దాటిపోయిన తర్వాత 9 రోజుల పాటు 9 నిత్యక్రతువులు, 10, 11, 12, 10వ రోజు ధర్మోదకాలు, 11వ రోజు 12వ రోజు ఇవన్నీ చేయడం అనేటువంటిది ఒక ఛాదస్తముగా అనిపిస్తుంది వారికి. ఒక జీవి, ఒక వ్యక్తి గర్భములో 9 నెలల పాటు ఉంటాడు. ఆ 9 నెలలు దాటిన తర్వాత, అంటే 9 నెలలు దాటిన తర్వాత 9 తోటి కలుపుకుంటే యాక్చువల్గా 10 నెలలు అవుతుంది అది. ఆ 9 నెలలు దాటిన తర్వాత జీవి ఉత్పన్నం అవుతుంది అక్కడ. ముందు 9 రోజులు మనం చేసేటువంటి జీవి దాటిపోయిన తర్వాత కర్మకాండ యందు ప్రాశస్త్యం ఏమిటి అనేది మనకి గరుడ పురాణము స్పష్టంగా చెప్తూ, ఆ 9 రోజులు క్రతువు చెయ్యకపోతే జరిగేటువంటిది ఏమిటి అనేది కూడా మనకి తెలియజేస్తోంది. మన వలన మన పితృదేవతలు ఎన్ని బాధలు అనుభవిస్తారు, మనం ఒక సత్కార్యము చెయ్యకపోవడం వలన జరిగేటువంటి పర్యవసానం ఏమిటి అనేది స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నది.